మన బాడీస్ అన్నీ కూడా కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణం కలిగి ఉంటారు. కొంతమందికి బాగా చెమట వచ్చే లక్షణం కలిగి ఉంటారు, కొంతమందికి చెమట రాదు. అది అదృష్టం. అది దేవునికి స్తోత్రం. ఎవరికైతే చెమట కొంచెం బాగా పడుతుందో, కొంచెం ఒక్క భరించలేకపోతున్న వాళ్ళు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ డైరెక్ట్గా ఏసీకి ఎదురు కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఏమి ఇబ్బంది పడుతుంది, కూర్చోండి, ముందుకు వచ్చి పర్వాలేదు. ఆ చైర్స్ ముందుకు వేసుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామున వందనాలండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనములు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం నాయన. నేటి పరిశుద్ధమైన దినమందునైనా అయ్యా, మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం నేను మేము ధ్యానించబోతుండగానైనా వాక్యంలోని ప్రభు చక్కని శ్రేష్టమైన సత్యాలను, ఆత్మీయ సత్యాలను మాకు బోధించండి నా ప్రభుదేవా. నీకు మరింత మహిమకరంగా మేము జీవించుటకు సహాయం చేసి నీ కృపలో భద్రపరిచి మీరే మహిమనందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామను మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మొదటి ఆదివారం, బల్ల ఆదివారం. మారు మనస్సు గురించి కొన్ని సత్యాలు మీకు బోధించాలని చెప్పని ఆశపడతా ఉన్నాను. మారు మనస్సు మన క్రైస్తవ సంఘాల్లో సాధారణంగా వినిపించేటువంటి మాట మారు మనస్సు. సాధారణంగా కొత్తవారు సంఘానికి వస్తే వెంటనే వారిని మనం పలకరిస్తాం. దేవుడిని నమ్ముకున్నారండి? మారు మనసు పొందుకున్నారా? రక్షణ పొందుకున్నారా? సాధారణంగా మనం తరచుగా అడిగే మాట అన్నమాట. మారు మనసు, రక్షణ రెండు కూడా కలిపి వాడుతూ ఉంటాం. మారు మనసు, రక్షణ రెండింటికి మనం పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటామండి. మారు మనసు, రక్షణ రెండు ఒకటేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అనే అంశం చూద్దామండి. పేతురు గారు అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38లో మాట్లాడుతూ, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతురు. మొట్టమొదట మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలండి. కానీ చాలామంది బాప్తిసమే తీసుకుంటారు, కానీ వారి బ్రతుకుల్లో పెద్ద మార్పు ఏమి ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమనుకుంటారని చెప్పారంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాను, నేను ప్రతి నెల కూడా బల్లలో పాలు పంపులు చేసుకుంటున్నాను కాబట్టి నేను నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాను, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను, ప్రతిరోజు ఖచ్చితంగా వాక్యం చదువుకుంటాను కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను పుట్టు క్రైస్తవుండి బై బర్త్ క్రిస్టియన్, నా క్యాస్ట్ సర్టిఫికెట్లో కూడా క్రిస్టియన్ అని చెప్పి ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా
పరలోకానికి వెళ్తాను. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏమంటారని చెప్పంటే మా సంఘమే ఎత్తబడే సంఘం, మిగిలిన సంఘాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. పేర్లు మనకు అనవసరం, కానీ కొంతమంది అలా చెప్తారండి. కానీ వాక్యం ఏం చెప్తుందండి? బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, మందిరానికి వచ్చేస్తేనో, పేరులో క్రిస్టియన్ ఉంటే పరలోకానికి వెళ్ళిపోతామండి? వాక్యం అని చెప్పానంటే వాక్యము వినటమే కాదు, ఆ వాక్య ప్రకారము అనుసరించాలి. ఆ వాక్య ప్రకారం మన జీవితము సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆ జీవితానికి సార్థకత అండి. సర్టిఫికెట్లో క్రిస్టియన్ కాదు. నీ జీవితంలో, నీ యొక్క మాటలో క్రీస్తు కనిపించాలి, నీ నడవడికలో క్రీస్తు కనిపించాలి, నీ యొక్క ప్రవర్తనలో క్రీస్తు కనిపించాలి. నీటిలో మునిగి లేవటం వల్ల కాదండి, నీ అంతరంగంలో పరిశుద్ధత కనిపించాలి. అదిగో అప్పుడే మారు మనసు పొందుకున్న నిశ్చయత నీలో కలిగినంత మాత్రానే అప్పుడే నువ్వు పరలోకానికి చేరుకుంటావండి. మారు మనస్సు చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. అందుకే రోమాపత్రిక 12:2లో ఒక చక్కని మాట ఉందండి. రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం, మీ మనస్సు మారి అనే పదాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. మనస్సు మారాలి. నీ బతుకు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ అంతరంగం మారకుండా నేను మారు మనసు పొందానని చెప్పండి పెద్ద ప్రయోజనం లేదండి. బ్రతుకు మారాలి, జీవితం మారాలి, అంతరంగం మారాలి. అది అప్పుడే మారు మనసు పొందినట్టు. ఇంతకీ మరి మారు మనసు చెప్తున్నా, ఈ మారు మనసు ఎలా కలుగుతుంది? ఈరోజు మనం తెలుసుకుందామండి. ఈరోజు ఒక 5 అంశాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తా ఉన్నాను ఈ మారు మనసు గురించి. మొట్టమొదటి అంశము, మారు మనసు ఎలా కలుగుతుంది, మారు మనసు ఎలా వస్తుంది? మారు మనసు ఏమన్నా మార్కెట్లో దొరుకుతుందండి? కిలోల లెక్క, లేకపోతే ఏమన్నా సాధారణంగా తరచుగా మనకు అలవాటైనట్టు పక్కింట్లో నుంచి షుగరో లేకపోతే కాఫీ పొడి తెచ్చుకున్నట్లు ఏమన్నా పక్కింట్లో దొరుకుతుందా మారు మనసు ఏమన్నా? మారు మనసు ఎలా కలుగుతుంది? అందరూ చెప్తారు మారు మనసు పొందారా అని చెప్పని. మారు మనసు అనేది ఎలా కలుగుతుంది? వాక్య ప్రకారం చూస్తే 2 కొరింథీ 7:10 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగచేయును. దుఃఖం అనే విషయానికి వస్తే దుఃఖము చాలా రకాలుగా ఉంటుందండి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్షణ పొందితే దుఃఖం కలుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తప్పు చేసినప్పుడు టీచర్ దండిస్తాడు. టీచర్ కొట్టినందుకు కాదు, కానీ చుట్టుపక్కల స్నేహితులు నవ్వుతూ ఉంటే ఇంకా దుఃఖం కలుగుతుంది. ఇంట్లో తప్పు చేసినప్పుడు పేరెంట్స్ దండిస్తే దుఃఖం వేస్తుంది. మన ఆప్తులైన వారు, నా అనుకున్న వారు మనల్ని విడిచి ఈ లోకాన్ని విడిచిపోయినప్పుడు దుఃఖం కలుగుతుందండి. ఇలా దుఃఖాలు రకరకాలుగా ఉంటాయి, కానీ ఇవేవి కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కలుగుతుందండి. దేవుని సన్నిధిలో కూర్చుని, దేవుని సన్నిధిలో మోకరిల్లి,
ఆ అద్వితీయ దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క పాప స్థితిని జ్ఞాపకం తెచ్చుకుని నీ పాపాలు క్షమించమని చెప్పని ఆయన వేడుకునే ప్రార్థనే నిజమైన పశ్చాత్తాప ప్రార్థన అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్నే మారు మనస్సు అని చెప్పుకోవచ్చు. దాన్నే మారు మనస్సు అని చెప్పుకోవచ్చు అండి. అంటే నీ పాపాలు ఒప్పుకుంటే మారు మనసు పొందినట్లేనా? నిశ్చయంగా కాదని వస్తుంది ఆన్సర్. ఏదైతే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావో తిరిగి మరలా ఆ పాపం వైపుకు మరలకుండా ఉంటే, ఏదైతే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటావో తిరిగి మరలా ఆ పాపం వైపు చూడకుండా ఉంటే, అదిగో అదండి మారు మనసు అంటే. నిజమైన పశ్చాత్తాపం అంటే అది. ఆ పాపాలని యొక్క వీపు వెనక వైపు పడేయాలి. ఆ పాపం వైపు తిరిగి మరలా నువ్వు వెళ్ళటానికి వీల్లేదండి. ఆ నిజమైన పశ్చాత్తాపం పొందిన వాళ్ళు ఒక నూతన సృష్టిగా మనం భావించవచ్చు. అదిగో అటువంటి వారు తమ క్రియలతో తమ నడవడికతో దేవుణ్ణి నిత్యము మహింపరుస్తూ ఉంటారండి. అటువంటి లక్షణాలు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనస్సు ఇంకా ఎలా కలుగుతుంది? మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నామండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. ఇంకా మారు మనసు ఏ విధంగా కలుగుతుంది? దైవజనుల యొక్క మాటలు వినటం ద్వారా, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా ఆలకించడం ద్వారా, దేవుని యొక్క మాటకు లోబడటం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని మందిరానికి చాలామంది వస్తారు, కానీ అందరూ దేవుని యొక్క వాక్యం వినరండి. టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్. అందరూ వస్తారు, కానీ కొంతమందే దేవుని యొక్క వాక్యం వింటారు. కొంతమంది చూస్తూ ఉంటారు, అట్లా అంతే, ఆలోచన ఎక్కడో ఉంటుంది. కొంతమంది ఓ అని ఊగుతూ ఉంటారు అరకళ్ళు వేసుకొని. దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడే, దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు, అదిగో ఆ హృదయపు లోతుల్లోకి దేవుని యొక్క వాక్యం వెళ్ళినప్పుడు దేవుడినితో మాట్లాడతాడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 37, 38. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందుడి. వారంటే ఎవరండి? వారు యూదులండి. ఆ పెంతెకోస్తు దినం రోజు పేతురు కడమ అపోస్తలులు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే పరిశుద్ధాత్ముడు వారిపైకి దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే పేతురు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు గురించి మాట్లాడుతా మనకి 2వ అధ్యాయము 31వ వచనం చూస్తే, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పెను. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని చెప్తూ 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలు చెప్తా ఉంటేనండి వారి యొక్క హృదయాలు పొడవబడినాయట. అయ్యో ఎంత పొరపాటు చేశామే, యేసు ప్రభువుని ఈ విధంగా సిలువ వేశామా, ఆయన దేవుని కుమారుడు కదా, ఎంత తప్పు చేశాం మేము అని చెప్పిన. అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలి? తప్పు చేశాం మేము, ఇప్పుడు మేము ఏం చేయాలి? వారి యొక్క మనస్సులో పశ్చాత్తాపం కలిగిందండి. ఎప్పుడు ఆ యొక్క మాటలు వారు శ్రద్ధగా ఆలకించినప్పుడు పశ్చాత్తాపం కలిగి వారు అడుగుతున్నారు, అయ్యా ఇప్పుడు మేము ఏం చేయాలయ్యా అంటే పేతురు చెప్తున్నాడు, మీరు ఇప్పుడు మారు మనసు పొందండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్వం పొందండి. అదిగో పేతురు గారి యొక్క మాట విని 41వ వచనం చూస్తే 41లో,
ఆ, ఆ. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్వం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారండి. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి, పేతురు గారి యొక్క మాటలు విని పశ్చాత్తాపంతో మారు మనసు పొంది 3,000 మంది రక్షణ పొందుకున్నారు. దేవుని యొక్క వాక్యము వినటం ద్వారా. అదే అపోస్తల కార్యంలో ఇంకొక సంఘటన కూడా జరిగిందండి. 16వ అధ్యాయము 14-15లో, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14-15. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండును. చాలండి, ఒక స్త్రీ వినుచుండును. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ చేత పౌలు గారు మొదలు ఆసియా వెళ్ళాలని చెప్పని, అక్కడ వాక్యం చెప్పాలని చెప్పని ఆశపడితే, పరిశుద్ధాత్ముడు ఆసియా వెళ్ళొద్దని చెప్పని పేతుర్ని మాసిదోనియా పట్టణం నడిపిస్తాడు. మాసిదోనియా, అదిగో ఆ మాసిదోనియా ప్రాంతంలో నదీ తీరమున కొంతమంది స్త్రీలు కూర్చుని ఉంటే, అక్కడ వారితో పౌలు గారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారండి. అనేక మంది స్త్రీలు ఇదే విధంగా కూర్చుని ఉంటే, అనేక మందికి దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంటే, అందులో ఒక స్త్రీ మాత్రము శ్రద్ధగా ఆలకిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. ఆమె పేరే లూదియా. శ్రద్ధగా వాక్యం ఆలకిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు. ఆమె గురించి వాక్యంలో వ్రాయబడి ఉందండి. ఆమె ఊదా రంగు పొడినమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక. ఎప్పుడండి తెరిచింది హృదయము? దేవుని యొక్క మాటల మీద ఎప్పుడైతే ఆమె లక్ష్యం ఉంచిందో, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా విందో, అదిగో అప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడండి. ఆ తర్వాత వచనం ఏముందండి? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్వం పొందినప్పుడు. చాలండి, పొందినప్పుడు మొట్టమొదటిగా మారు మనస్సు, అనంతరము బాప్తిస్వం అండి. నిర్గమకాండంలో ప్రభు ఒక చక్కని మాట మాట్లాడండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 19:5-6. 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉండును. ఎప్పుడండి? మీరు నా మాట శ్రద్ధగా విని ఆలకిస్తే, మీరు నా మాట శ్రద్ధగా విని ఆలకిస్తే ఏం చేస్తారట అండి? సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇంకా అంత మాత్రమే కాకుండా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా, అంటే రాజులైన యాజక సమూహముగా ఉంటారని చెప్తున్నాడు. ఎప్పుడండి? ఎప్పుడైతే ఆయన మాట మనం శ్రద్ధగా ఆలకిస్తామో అప్పుడే. కానీ మనం అదొక్కటే చేయం కదా, అదొక్కటే చేయమండి. అప్పుడే కాదు, నిర్గమకాండం నుంచి కాదు, యోహాను సువార్తలో కూడా, యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12లో కూడా చూస్తే, యోహాను సువార్త 11-12లో, 1వ అధ్యాయం 11-12, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించరో తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, అది అండి, తన నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలగొట్టుకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన నామం అంటే ఆయన మాటే, ఆయన వాక్యే ఆయన నామం. ఆయన మాట పైన, ఆయన యొక్క వాక్యం పైన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అదిగో వారందరికీ కూడా దేవుని పిల్లలగొట్టుకు ఆయన అధికారం ఇచ్చను. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం వల్ల దేవుడు మనతో మాట్లాడతాడండి. పరిశుద్ధాత్ముడు చక్కని కార్యం చేస్తాడు. ఇంకా మారు మనసు ఏ విధంగా కలుగుతుంది? దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను కళ్ళారా చూడటం ద్వారా మారు మనసు కలుగుతుంది. అదే అపోస్తల కార్యము 16వ అధ్యాయము
26 నుంచి 33 చూడగలిగితే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. చాలండి. పౌలు సీలలు ఇరువురు కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటిస్తూ ఉంటే అక్కడ న్యాయాధిపతులు వారిని బంధించి చెరసాల్లో వేస్తారు. చేతులకు సంకెళ్ళు వేసి కాళ్లకు బొండ వేసి గట్టిగా బిగిస్తారు. అయితే పౌలు శీలలు ఏం చేస్తున్నారండి? మధ్యరాత్రిలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే ఏమైందంటే అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనును, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకుని తెరిచి ఉండట చూచి ఖైదీలు పారిపోయారేమో అనుకున్నాడు. భయపడ్డాడు. అయ్యో, తలుపులను తెరుచుకున్నాయే, ఖైదీలు పారిపోయారేమో, రాజుగారు నన్ను చంపేస్తారేమో అని చెప్పని తనకు తానే కత్తితోటి పొడుచుకుని చనిపోతే అప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పానంటే, అయ్యా, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము బిగ్గరగా చెప్పాను. ఆ మాట విన్నప్పుడు అండి అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఏమంటున్నాడండి? వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు కళ్ళారా చూడటం ద్వారా ఆ చెరసాల నాయకుడికి భయం వేసిందండి. భయం వేసేసి, అయ్యా, రక్షణ పొందుకొని నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అడుగుతున్నాడు చెరసాల నాయకుడు. అప్పుడు పౌలు గారు ఏం చేశారని చెప్పారంటే, అందుకు వారు, ప్రభువు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటి వారందరికీ ఏం చేశారండి? దేవుని వాక్యం బోధించారండి. అప్పుడు ఆ రాత్రి వేళలో దేవుని యొక్క వాక్యం బోధించారు. తర్వాత ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మారు మనసు ఎలా కలుగుతుందండి? మారు మనసు ఎలా కలుగుతుందని చెప్పుకున్నామండి. నెంబర్ 1, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. నెంబర్ 2, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా ఆలకించడం ద్వారా మారు మనసు కలుగుతుంది. 3వది, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు కళ్ళారా చూడటం ద్వారా మారు మనసు కలుగుతుందండి. మారు మనసు ఏ విధంగా కలుగుతుంది? మొట్టమొదటిగా మారు మనసు ఏ విధంగా కలుగుతుంది? 3వ అంశము, మారు మనసు పొందుకున్న వారిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? చాలామందికి అనుమానం వస్తుంది, మరి నిజంగా మరి మేము మారు మనసు పొందుకున్నామా? మందిరానికి వస్తున్నాము, దేవుని యొక్క వాక్యం వింటున్నాము, మరి మేము మారు మనసు పొందుకున్నామా లేదా అనుమానం వస్తుందండి. మారు మనసు పొందుకున్న వారిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? మొట్టమొదటిగా కనిపించే లక్షణం ఏంటని చెప్పంటే, వారు పాపాన్ని ద్వేషిస్తారు. పాపాన్ని ద్వేషిస్తారు, ప్రార్థనను ప్రేమిస్తారు. లోకాన్ని ద్వేషిస్తారు, దేవుని బిడ్డలతో సహవాసాన్ని కోరుకుంటారు. మొట్టమొదటేనండి, పాపాన్ని ద్వేషిస్తారు, ప్రార్థనను ప్రేమిస్తారు. లోకాన్ని ద్వేషిస్తారు, దేవుని బిడ్డలతోటి సహవాసాన్ని కోరుకుంటారు, సంఘంతో సహవాసాన్ని కోరుకుంటారు. అలాగే వారి యొక్క ప్రతి కష్టంలోనూ ప్రతి దుఃఖంలో కూడా వారు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపే చూస్తారండి.
ఇది మారు మనసు పొందుకున్న వారిలో ప్రత్యేకంగా కనిపించే లక్షణాలండి. ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయో లేవో మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవచ్చండి. మనం దేవునితో సహవాసాన్ని ఎక్కువ కోరుకుంటున్నామా, లేకపోతే లోకంతో సహవాసం ఎక్కువగా కోరుకుంటున్నామా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం దేవుని పైన ఆధారపడుతున్నామా లేదా, లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనము లోకం వైపు చూస్తున్నామా? వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం. మారు మనసు పొందుకున్న వారిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఇదంతా బాగానే ఉందండి మీరు చెప్పేది, కానీ అసలు ఎందుకు మారు మనసు పొందుకోవాలి? మారు మనసు ఎందుకు పొందుకోవాలి? చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఎందుకని మారు మనసు పొందుకోవాలి? మారు మనసు పొందుకోకపోతే లాభం లేదా? ఎందుకని మారు మనసు పొందుకోవాలని చెప్పానంటే, మొట్టమొదటి అంశం అండి, దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందుకోవాలండి. మారు మనసు పొందుకోవడం నిశ్చయిత నేను లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు స్థానం లేదు. నీకు దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోలేవు. మొట్టమొదటి అంశం అండి, మార్కు సువార్త 1:15. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలేకు వచ్చెను. కాలము సంపూర్ణమై ఉన్నది, మారు మనసు పొందడని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. అదే పేతురు పత్రికలో చూస్తే 2 పేతురు 3:9. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు. చాలండి, చాలమ్మా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, ఈనాడు అనేక మంది ఏంటని చెప్పానంటే, రెండో రాకడ వచ్చేస్తుంది చెప్తున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నారండి, మా చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. ఇది రెండో రాకడ లేదే, యెరూషలేములో దేవాలయం కట్టేస్తానని చెప్తున్నారు. ఎర్రని పే కనిపించింది, ఇక పేని బలి ఇవ్వటమే చెప్తున్నారు, కానీ జరగదే. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, ఏముంది వాక్యంలో? ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడు నశించవద్దు, ఎవరు కూడా నశించిపోయి నరకంలో కూలిపోకుండా ఉండాలని చెప్పని అందరూ కూడా పరలోకంలో తనతో పాటు నివాసం ఉండాలి, నిత్య నివాసం ఉండాలని చెప్పిన ఆయన ఆశించి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడమ్మా. కాబట్టి దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందుకోవాలి. మొట్టమొదటి అంశం. రెండవ అంశము, మన పాపములు తుడిచివేయబడాలని చెప్పారంటే మారు మనసు పొందాలండి. మన పాపాలు కడగబడాలని చెప్పంటే తప్పకుండా మారు మనసు పొందాలి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఇదే సమస్య కదండి. అది ఏ మతం వాడైనా కావచ్చు, వారు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, జైనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు పాపక్షమాపణ కావాల్సిందే. ఒక్కొక్కరు తమ యొక్క మతానుచారం ప్రకారం, తమ యొక్క గ్రంథాలు చెప్పిన దాని ప్రకారము అనేక రకాల తీర్థయాత్రలు చేస్తారు. అనేక చోట్లకి వెళ్ళి రకరకాల చోట్ల అక్కడ మునిగితే మన పాపాలు పోతాయని చెప్పని అక్కడికి వెళ్ళి మునిగి వస్తారు. పలానా గుడి చుట్టూ రౌండ్ వేస్తారు, మోకాళ్ళ మీద నడుస్తారు, గుంజీలు తీస్తారు. ఎందుకని? ఇవన్నీ కూడా వారి పాపాలు క్షమించబడాలని చెప్పని వారు ఆశతో చేస్తూ ఉంటారండి. అయితే దేవుని వాక్యం చెప్తోంది ఏం చెప్పానంటే, మీరు ఎటువంటి యజ్ఞాలు కానీ ఎటువంటి యాగాలు కానీ చేయనక్కర్లేదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, నీ పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పని, నీ పాపాల కోసం ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడని చెప్పని విశ్వసించి నీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే
నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పరిశుద్ధపరచుటకు ఆయన చాలినవాడమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరేం పేరండి? యేసు క్రీస్తు. క్రీస్తు అన్న మాటకు అభిషక్తుడు అని అర్థము. యేసు అన్న మాటకు ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని చెప్పని పేరు పెట్టారండి. ఆయన పేరులోనే ఉంది ప్రజలను వారి పాపాల నుంచి రక్షించుటకు. కాబట్టి ఎందరైతే తమ పాపాల నిమిత్తమే వచ్చి ఆయన పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటారో, ఆయన కాచిన రక్తంలో తమ యొక్క వస్త్రాలు తెల్లని చేసుకుంటారో, వారి పాపాలన్నీ కూడా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు ఆయన చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది రెండవ అంశం అండి. మూడవ అంశము, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడటానికి మనం మారు మనసు పొందాలి. దేవుని యొక్క ఉగ్రత నుంచి. ఎందుకని మారు మనసు పొందాలండి? మొట్టమొదటి ఏం చెప్పుకున్నామండి? దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవడానికి మనం మారు మనసు పొందాలి. నెంబర్ 2, మన పాపాలు తుడిచివేయబడడానికి మారు మనసు పొందాలి. నెంబర్ 3, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడడానికి మనం మారు మనసు పొందాలండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన 16, 8-11. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించురు, కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారండి. ఏమన్నా అర్థమైందండి చదువుకున్న వాక్యము? అంత్యకాలంలో జరగబోయే సంఘటనలు యోహాను గారు ఈ ప్రకటన గ్రంథంలో రాయించడం జరిగిందండి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత ఆ పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉండి అంత్యకాలంలో ఎటువంటి సంఘటన జరగబోతాయో ఆయన రాసిన మాటలండి. అంత్యకాలంలో భయంకరమైన శ్రమ దినాలు రాబోతున్నాయి. దాదాపుగా 7 ఏండ్ల కాలం అండి, 7 ఏండ్ల కాలం. అయితే ఆ శ్రమ దినాలు రాకముందే సంఘం అయితే ఎత్తబడుతుంది. ప్రభు తన 2వ రాకడలో ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు రెప్పపాటులో సంఘం ఎత్తబడుతుంది, శ్రమలు రాకముందే. కానీ ఎందరైతే మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఉన్నారో వారికి చాలా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయండి. మనకి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి, ఆ శ్రమలు ఏ విధంగా ఉంటాయో అక్కడ వివరించడం జరిగిందండి. అందులో ముఖ్యంగా 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుష్యులు అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడినటండి. అగ్నితో కాల్చుటకు. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఏంటని చెప్పంటే, ఢిల్లీలో ఒక పర్సన్కి 108 టెంపరేచర్ వచ్చిందంటండి. 108. మ్యాక్సిమం మనం చూసేది మహా అయితే 104, 105 చూస్తాం. లాస్ట్ ఇయర్ 106 కూడా చూసామండి. కానీ 108 టెంపరేచర్ వచ్చిందంటండి. ఆ టెంపరేచర్ తోటి అతనికి కిడ్నీ, లివర్ 2 ఫెయిల్ అయ్యి చనిపోయాడు. మరొక సంఘటన 105, 106 టెంపరేచర్ వచ్చి బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి ఆమె కూడా చనిపోయిందట. ఎక్కడు ఇప్పుడే ఇలా ఉంటే సూర్యునికి ఏముందండి వాక్యంలో? మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోయేటువంటి అధికారము సూర్యునికి ఇవ్వబడుతుందటండి. తట్టుకోగలమా మనం? అసలు తట్టుకోలేమండి. అయితే అంత బాధలో కూడా ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించరు, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు
మారు మనసు పొందినవారు కారండి. అంటే ప్రజలు ఎంత భయంకరంగా ఉంటారని చెప్పారంటే, ఆ కష్టాలను బట్టి, ఆ శ్రమలను బట్టి, అయ్యో మేము మారు మనసు పొందకపోవటం అంటే కదా ఈ శ్రమలు అని చెప్పినటువంటి అటువంటి తలంపు రాదట. దేవుని ఇంకా దూషిస్తూ ఉంటారటండి. 3 అంశాలు చెప్పుకున్నామండి. ఏం చెప్పుకున్నామండి? ఎందుకని మారు మనసు పొందాలట? మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి. నెంబర్ 2 పాపములు తుడిచివేయబట్టడానికి. నెంబర్ 3 దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబట్టడానికండి. అయితే ఇంతగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నా సరే, దేవుని యొక్క మాటలు ఇంతగా ప్రకటించబడుతున్నా సరే, కొంతమంది మారు మనసు పొందడానికి ఇష్టపడలేదండి. దేవుని యొక్క మాటలు అనేక రోజుల నుంచి వింటూ ఉన్నారు. దేవుని అద్భుతాలు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఆనాడు చెరసాల నాయకుడు ఆ యొక్క అద్భుతం కళ్ళారా చూసిన వెంటనే భయం కలిగి, అయ్యా రక్షణ పొందుకు నేను ఏం చేయాలి అడిగాడు. ఆనాడు యూదులైతే, అయ్యా మేము పొరపాటు చేశాము, ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆ రోజు వారు అడిగారు. 3000 మంది రక్షణ పొందుకున్నారు. ఈనాడు అనేక మంది దేవుని యొక్క మాటలు ఎంతో కాలం నుంచి వింటూ ఉన్నారు. దేవుని అద్భుతాలు కళ్ళారా చూస్తూ ఉన్నారు. కానీ మారు మనసు పొందుకోవడానికి ఇష్టపడట్లేదండి. ఎందుకనటయా అని చెప్పంటే అది కూడా దేవుని వాక్యంలో రాయించబడి ఉందండి. చూద్దాం ఎందుకని వారు మారు మనసు పొందుకోవట్లేదని చెప్పంటే, 2 కొరింథీ 12వ అధ్యాయం 21వ వచనం చూస్తే, 2 కొరింథీ 12:21, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడసి వచ్చినేమో అని భయపడుచున్నానటండి. కొంతమంది కటండి అపవిత్రత అంటే చాలా ఇష్టమట. పాపిష్టి కార్యాలంటే చాలా ఇష్టమటండి. పాపిష్టి సినిమాలు, పోర్న్ మూవీస్ చూడటం కొంతమందికి బాగా ఇష్టం. అందులోంచి వారు బయటపడలేరు. ఆ పాపిష్టి చిత్రాలు చూస్తూ వారు ఆనందం పొందుతూ ఉంటారు. జారత్వము, వెకిలి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు అందులోంచి బయటకు రావాలని చెప్పంటే వారు ఇష్టపడరు. మారు మనసు పొందితే, రక్షణ పొందుకుంటే సినిమాను మానేయాలేమో, చూద్దాంలే తర్వాత. అలా చాలామంది ఉన్నారండి. పరిశుద్ధాత్ముడు చక్కగా రాయించాడు. అలాగే ప్రకటన 9:21 చూస్తే, ప్రకటన 9:21, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జారచోరత్వములను వారు మారు మనసు పొందిన వారు కారు. మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయా మంత్రములను, జారచోరత్వములను. కొంతమందికి ఎదుటి వాళ్ళని చంపడం అంటే ఇష్టం, దొంగతనాలు చేయటం అంటే బాగా ఇష్టం, జారత్వం చేయటం అంటే ఇష్టమట. వాటి నుంచి ఎక్కడ బయటపడాల్సి వస్తుందో అని చెప్పని వారు మారు మనసు పొందుకోవాలంటే ఇష్టపడలేదండి. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం వ్రాయించబడింది చూశారా? అయితే మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది అది కూడా చూద్దామండి. మారు మనసు పొందుకోకపోతే ఏం జరుగుతుంది? మారు మనసు పొందకపోతే ఏమవుతుంది? రోమా పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందనని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ కాఠిన్యమును బట్టి, నీ మనస్సును బట్టి నువ్వు మార్పు చెందకుండా నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని చెప్పని వాక్యం స్పష్టంగా వ్రాయబడిందండి. ఆ ఉగ్రత దినం ఎంత భయంకరంగా ఉంటుందండి. ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రకటన 2వ అధ్యాయం 21-22 చూస్తే, ప్రకటన 2, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ, ప్రకటన 2వ అధ్యాయం 21-22,
మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడండి. మారు మనసు పొందుకోవాలని చెప్పని సమయం ఇచ్చాడట, కానీ మారు మనసు పొందుకోవడానికి ఇష్టపడట్లేదట. ఆ విధంగా మారు మనసు పొందుకోకపోతే నేను వారిని బహుశ్రమల పాలు చేస్తానని చెప్పని వాక్యం చెప్తుందండి. మారు మనసు పొందుకోకపోతే వారికి నరకమే గతండి. మనకి లూకాసు సువార్తలో ధనవంతుడు, లాజరు మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. ధనవంతుడు ఊదారంగ వస్త్రము ధరించి చక్కగా అష్టైశ్వర్యాలు అనుభవిస్తా పంచభక్ష పరమాణంలో పూజిస్తూ ఉన్నాడు. కానీ తన ఇంటి ఎదురుగా ఉన్నాడు ఒక దరిద్రుడు లాజరు. పుండ్లతో బాధపడుతూ ఉన్నాడు, కానీ అతనికి పట్టెడన్నం పెట్టినవాడు కాడు. ఎప్పుడు కూడా అదే దారి గుండా వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు రోజు కూడా, కానీ అతన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. తనకు చక్కని స్థితి దేవుడు ఇచ్చాడు, కానీ దేవుణ్ణి ఏనాడు కూడా నోరారా స్తుతించలేదు. ఒకనాడు ధనవంతుడు లాజరు చనిపోయారండి. లాజరేమో అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడిను. ధనవంతుడేమో చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. మారు మనసు పొందుకోకపోతే నరకమే గతి అని చెప్పిన వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదండి. భయంకరమైన నరకం, భయంకరమైన శ్రమలు ఉంటాయని చెప్పిన వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒకరు దేవుని యొక్క మాటలు విని మారు మనసు పొందుకుంటే అది కూడా ఉంది. మారు మనసు ఒకరు పొందినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 7-10. లూకాసు వార్త 15:7 అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అలాగే 10వ కూడా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒకళ్ళు నువ్వు మారు మనసు పొందినట్లయితే, మారు మనసు పొంది రక్షణ పొందుకున్నట్లయితే నీ బట్టి పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుందటండి. దేవదూతలు ఎంతో సంతోషపడతారట, ఆనందపడతారటండి. అలాగే మనకి అపోస్తల కార్యం 3వ అధ్యాయం 20 ప్రకారం నీ పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయండి. పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది. అలాగే నీ పాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి, తుడిచివేయబడతాయి. అలాగే చక్కని ఆత్మ ఫలాలను నువ్వు ఫలించగలవు. గలతీ పత్రిక 5:22 ప్రకారము ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అండి. అటువంటి ఆత్మ ఫలాలు మనం ఫలించడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు మొత్తం 6 అంశాలు చెప్పుకున్నామండి. ఒక్కసారి చెప్పగలుగుతారా? మారు మనసు ఎలా కలుగుతుంది చెప్పుకున్నామండి, ఏ విధంగా కలుగుతుందో. అలాగే మారు మనసు పొందిన వారిలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, రెండవది చెప్పుకున్నామండి. మూడవదిగా ఎందుకు మారు మనసు పొందుకోవాలి, తర్వాత మారు మనసు ఎందుకని పొందుకోలేకపోతున్నారు, మారు మనసు ఒకవేళ పొందుకోకపోతే ఎటువంటి లక్షణాలు, ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయి, మారు మనసు పొందుకుంటే ఈ విధంగా చక్కని ఫలితాలు పొందుకుంటాయి. ఈరోజు మనం ఒక 5 నుంచి 6 చెప్పుకున్నామండి. విన్న వాక్యం శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని అనేకులకు ఆ యొక్క వాక్యాన్ని పంచిపెట్టేవారు ఉండాలని చెప్పని, అట్టి కృప మన ప్రతి ఒక్కరు కలగాలని చెప్పి ఆశిస్తూ చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను.